మా ప్రియ తండ్రి, ప్రేమ కలిగిన నామ మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఉదయకాల సమయం నాయనా మీరు మరి ఎన్నో దినాలుగా నాయన తండ్రి మీరు ఈ కార్యక్రమాన్ని మీ సంకల్పం చొప్పున మీ చిత్తం చొప్పున తండ్రి అనేకులకు ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిని ఆత్మ సంబంధమైన మేలును కలిగిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నడిపిస్తున్న వారిని బట్టి ఆ దినాల్లో కనెక్ట్ అయ్యి మీ పక్షంగా నిలబడి వాక్యం అందిస్తున్న మీ బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు. మరి ఈ దినం వాక్యం అందించబోతే మీద ఆశను కూడా మీరు బలపరచండి, మీ శక్తి చెప్పి నింపండి. పాట పాడే వారిని వాక్యం అందించే మీద ఆశని బలపరిచి కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధమైన మేలులు ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిని మీరు ఆకడి కొరకైన సిద్ధపాటునిచ్చి ఆదుకున్న మహిం పేరు వచ్చిన సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఒక పాట పాడుకునే దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రముల్ స్తుతుల సింహాసనం మీదాసీనుడా, మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రముల్. గత కాలమంత నీవు మము కాచి కాపాడావు, ఎదలన్ని తీశావు. గత కాలమంత నీవు మము కాచి కాపాడావు, ఎదలన్ని తీశావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి, శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రముల్. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా, పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా,
ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రముల్ స్తుతుల సింహాసనం మీదాసీనుడా మా స్తుతి ఆరాధనా నీకే చెల్లింతుము. ప్రారంభ ప్రార్థన చేసిన 2 గంట పాలుగా బ్రదర్కి అదేవిధంగా చక్కని పాట పాడి వినిపించిన మరి శీలం ప్రవీణ్ కుమార్కు ప్రభు నామన జూమ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ దినం వాక్యోపదేశం మరి ఆశీర్వాదం అన్నగారు ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి అందించవలసి ఉంది. అందుకంటే ముందుగా మరి దేవుని సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యానికి ముందు మరి ప్రార్థన దిద్దే యేసేపు బ్రదర్, దిద్దే యేసేపు గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మీ అందరికి వందనాలండి. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ప్రభా, మా ప్రార్థన ఆలకించిన తండ్రి, ప్రార్థన ప్రతిఫలం దయచేయన తండ్రి, ప్రార్థన ఆలకించేవాడా, ప్రార్థన ఆలకించిన తండ్రి, సర్వ శరీరం ఎదుగు వచ్చి జరిగిన సర్వచ్చేటువంటి మాటను బట్టి ప్రభా నా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి ప్రభా, నా కుటుంబాన్ని దీవించి ఆస్వాదించిన ప్రభా, ఏ సహాయం దయచేసి ఇంతవరకు చేసినటువంటి కార్యాలు బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసేపను ప్రార్థించిన దిద్దే యేసేపనకు వందనాలు బ్రదర్. మరి ఇప్పుడు ఈ మధ్యన మార్కాపురం నుంచి ఆశీర్వాదం అని ఉన్నారు. మరి అన్న మనకి వాక్యాన్ని 6 గంటల వరకు అందిస్తారు. 6 లేదంటే 6:10 వరకు సమయాన్ని బట్టి అన్న అందించవచ్చు. సమయాన్ని ఆశీర్వాదం మనకు అప్పచెప్తున్నాం. వందనాలన్న. వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగిన గాక. మరోసారి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ఈ పరిచర్యలో అల్పమైన నాకు కూడా ప్రభు తన దాసుని ద్వారా, మన శ్రీ బర్నబాస్ గారి ద్వారా అవకాశాన్ని కల్పించినందుకై దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంలో పిల్లరా, పేరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల వర్తమానం కొరకై యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియా ఆమె సహోదరి అయిన మార్తాను వారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు వాహకుడు రోగి ఆయన. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను. చిన్న ప్రార్థన. కృపామయుడవైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల వేళలో ఈ పరిచర్య ద్వారా మీ పాద సన్నిధి అనుభవించి కృప ఇచ్చినందుకై స్తోత్రాలు. అయినా ఇంతవరకు ప్రార్థన చేసి ప్రారంభించడానికి కృప చూపించావు. పాట ద్వారా మీరు మహిమపరచబడ్డారు. తిరిగి నాయన ప్రార్థన ద్వారా మీ సహాయాన్ని కోరి అయ్యా ఈ వచన భాగాలు ధ్యానిస్తూ ఉండగా
నాకు మాకు మేలుకరంగా మీ నామానికి మహిమకరంగా మీ మాటలు మీ దాసుని నోట ఉంచుకుని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయాన్ని మీ పాదాల దగ్గర అప్పగించుకుంటూ క్రీస్తు ఈశ్వర అమూల్య నామంలో స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో మొదటి 5 వచనాలు చదువుకోవటానికై ప్రభు సాయం చేశాడు. ఈ వచన భాగాలు మనం అనేక పర్యాయాలు విని ఉంటాం. కొత్తవేం కాదు. క్రైస్తవ కుటుంబాల్లో మాటి మాటికి ఈ సంగతులు వింటూ ఉంటాం, వినే ఉంటాం. అయినా కూడా దేవుని పరిశుద్ధ లేఖనాలు ఎప్పుడూనూ క్రొత్తగానే ఉంటాయి. కనుక కొన్ని పుస్తకాలు అయితే ఒకసారి 2 సార్లు చదివి తర్వాత బోరు కొట్టుద్ది, చదవటానికి మనస్కరించదు. బైబిల్ ఎన్ని పర్యాయాలు చదివినా అనివితీయదు, విసుగు పుట్టనేటువంటి గ్రంథం దైవ గ్రంథం. సరే, అలాగైతే మనం చదువుకున్నటువంటి భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం, లాజరు మరణకరమైనటువంటి రోగం ద్వారా చనిపోయి సమాధి చేయబడి 4 రోజుల తర్వాత ప్రభువారు వచ్చి తిరిగి లేపబడినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడగలం. బేతనియాలో జరిగిన ఒక సంఘటన ఇది. యేసు ప్రభువారికి బేతనియాకు చాలా దగ్గరి సంబంధం ఉంది. కొందరి కుటుంబాలు మనలో కూడా దేవుని పరిచయలో సంబంధం కలిగి ఉండేటువంటి కుటుంబాలు ఈ కోవకు చెందినటువంటి కుటుంబాలే. సేవకులు వచ్చిన ఏదైనా సహకరించడానికి కొన్ని కుటుంబాలు ప్రత్యేకించుకున్న కుటుంబాలు. ప్రభువారు బేతనియాకు 7 పర్యాయాలు వెళ్ళాడు అనే దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అనేక పర్యాయాలు వెళ్ళాడు, మాటికి బేతనియాకు వెళ్ళేవాడు. కానీ గ్రంథస్థం చేయబడిన సంగతులు 7 పర్యాయాలు ఉన్నాయి. 7 పర్యాయాలు 7 వర్తమానాలుగా మనము ధ్యానం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సువార్తల్లో ప్రభువారు 35 సూచక క్రియలు చేశాడు, గ్రంథస్థం చేయబడ్డాయి. స్వస్థతలు వేరు, సూచక క్రియలు వేరండి. కాబట్టి ఈ తేడాను, ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. 35 సూచక క్రియల్లో 8 ఈ యోహాను సువార్తలో మనం చూడగలం. 8 సూచక క్రియలు ఈ యొక్క యోహాను సువార్తలో మనము చూడగలం. మరి మంచిది. ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం మార్తా, మరియా, లాజరు అనేటువంటి వారి గృహం. వారి తండ్రి గురించినటువంటి వివరణ ఇక్కడ ఇవ్వలేదు. వారి యొక్క తల్లిదండ్రులు ఉన్నారో లేరో మనకు తెలియదు. వారి 3 పేర్లు నమోదు చేయబడ్డాయి. అలాగైతే ఈ సందర్భంలో వారి విశ్వాసాన్ని మనం గమనించగా
ప్రభుతో వారికి ఉన్నటువంటి సందర్భాన్ని గమనించగా నిజంగా చాలా మెచ్చదగ్గ, ఆలోచించదగ్గ, అనుసరించదగ్గ సంగతులు మనం నేర్చుకోగలం వారి దగ్గర. కొందరు వీరి గురించి ఏమని బోధిస్తూ ఉన్నారంటే, మరియా మంచి విశ్వాసి అని, మార్త శరీర సంబంధి అని, లాజరు మారు మనసు లేని ఒక వ్యక్తి అని, కనుకనే చనిపోయాడని ఇట్లా వర్ణిస్తూ ఉంటారు. ఈ విషయంలో నేను ధ్యానం చేస్తున్నటువంటి సందర్భంలో అలా నాకు అనిపించలేదండి. అలా నాకు అనిపించలేదు. ముగ్గురి విశ్వాసం, ముగ్గురి భక్తి జీవితం, వారిని మనం గమనించగా ఎవరికి తీసుకోరండి. వారికి ఇచ్చినటువంటి పరిచర్యను బట్టి వారు ముందుకు సాగిన వారు. చాలా మంది జన స్థలాల్లో నేను చెప్తూ ఉంటే విన్నానండి. లాజరు మారు మనసు లేని వ్యక్తి అని, మార్త శరీర సంబంధి అని, మరియా ఆత్మ సంబంధి అని చెప్తూ ఉంటే విన్నా. వాస్తవంగా అది కరెక్ట్ కాదు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ప్రభు ద్వారా హెచ్చరించబడినటువంటి మార్త, ఆమె సరిచేయబడింది, దిద్దుకున్నది కదండి. ఆమె ప్రభువును ప్రశ్నించిన ఆమె, ప్రభు మీద ఆయాసపడిన సోదరే, అయినా కూడా తదుపరి ఆమెలో ఉన్న మార్పును మనం చూస్తే చాలా ఉన్నతమైన, అత్యున్నత పరిమాణాలు కలిగినటువంటి సోదరి విశ్వాసంలో. సరే, ప్రభు చిత్తం అయితే మరోసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ఈ ముగ్గురు మంచి విశ్వాసులే, అందులో ఏమాత్రము సందేహం లేదు. మనము యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తే స్పష్టంగా మనకు అర్థమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, ఇక్కడ ఎవరికి రోగం వచ్చింది అని కొన్ని సంగతులు మనం గమనించాలి. విచారకరమైన సంగతి ఏంటంటే, మనలో కూడా చాలా మంది, మన సహవాసాల్లో ఉన్నవారు కూడా ఏదైనా జబ్బు చేసినా, రోగం వచ్చినా వెంటనే పెంతెకోస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకునేటువంటి వాడుక చూస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదండి. ఇది కరెక్ట్ కాదు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఒక వ్యక్తి రోగి అయితే ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తా ఉంది? ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? ఆ సంగతులు మనము గ్రహించాలి. ఆ రీతిగా ముందుకు సాగే వారుగా ఉండాలి. అందరూ కాదు లేండి, కొందరు మాత్రమే. ఫలానా వ్యక్తి ప్రార్థన చేస్తే రోగం పోతుంది, ఫలానా వ్యక్తి ఫలానా వారు చేస్తే, ఇది మన విశ్వాసానికి సరైన విధానం కాదు అని మరోసారి హెచ్చరించబడుతూ ఉన్నాం. మంచిది, గమనించండి. ఇక్కడ లాజరు రోగి అయ్యాడు. ఎలాంటి రోగము అంటే
మరణకరమైన రోగము అని చూస్తూ ఉన్నాం. ఈ వార్త ప్రభువుకు చేరవేశారు. ప్రభు సువార్త ప్రకటిస్తూ తిరుగుతున్న సందర్భంలో ప్రభువును ప్రేమించిన కుటుంబం, ప్రభు ద్వారా ప్రేమింపబడిన కుటుంబం, ఆ కుటుంబంలో ఒక రోగం. పిల్లరా, అప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆయన ఉన్న చోటని ఇంకా ఆలస్యం చేశాడు. వెంటనే స్పందించి వచ్చినవాడు కాదు. కారణం, ఈ 11వ అధ్యాయాన్ని ఈ కార్యాన్ని జరిగించుటలో ముఖ్యంగా దేవుని ఉద్దేశం ఏంటంటే శిష్యులను బలపరచాలి. శిష్యుల కొరకు, లేదా రెండవది దేవుని మహిమ కొరకు. ప్రధాన ఉద్దేశం దేవుని మహిమ కొరకు అని ప్రభువు చెప్పాడు. అదే సమయంలో శిష్యులను కూడా వారిని బలపరచాలి. రాబోయే దినాల్లో వారి నుండి వేరైపోతూ ఉన్నాడు ప్రభువారు. వేరైపోతూ ఉన్నాడు. ప్రభు లేకపోయినా వారు ధైర్యంగా ఉండాలి. యోహాను సువార్తలో ప్రభువారు ఆ రీతిగా వారిని సిద్ధపరచడానికి 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ప్రతి అధ్యాయంలో వారిని సిద్ధపరచడానికి ప్రయత్నం చేశాడు, ప్రయాసపడ్డాడు ప్రభువారు. ఇక్కడ వేరే సహవాసం వారైతే ఒక జబ్బు వచ్చినా, మరొకటి జరిగిన మన విశ్వాసం సరైనది కాదు, మన భక్తిలో విశ్వాసంలో లోపాలు ఉన్నాయి అని భయపెట్టేవారు ఉంటారు. కొన్ని సందర్భాలు అది వాస్తవమే. అది ఏ విధం చేతన వచ్చినా కూడా మనం చేయవలసింది ఒకటే, ఆయన పాదాల మీద పట్టం. సూత్రం అదే, మెడిసిన్ అదే, మార్గం అదే. హాస్పిటల్కి వెళ్ళవచ్చు, తప్పలేదు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సరే, మంచిది. గమనించండి, ప్రభు ఆగిపోయాడు. లాజరు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఈ ఉదయకాల వేళ ఈ వర్తమానం యొక్క సారాంశం ఏంటంటే, లాజరుకు ఈ రోగం రావచ్చా అని. ఇట్లాంటి సందర్భంలో మనం ఏం చేస్తాం, మనం ఏం చేయాలి, ఏం చేస్తూ ఉన్నాం అనేది ఆలోచించదగ్గ విషయం. ఒక మాట చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 11 వచనాన్ని చదువుకుందాం. 11 క్షమించండి, 17వ వచనం. 17 వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన ప్రభువారు? పగలంతా ఎక్కడున్నాడు? 21వ అధ్యాయంలో మనం గమనించగా యెరూషలేములో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? యెరూషలేములో ఉన్నాడు. 21వ అధ్యాయంలో ఆయన గాడిద మీద యెరూషలేము పురవీధుల్లో ఊరేగించబడ్డాడు, ఘనపరచబడ్డాడు, మహిమపరచబడ్డాడు. హోసన్నా జయము, హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలేస్తున్నారు. పగలంతా ఊరేగించబడ్డాడు. సాయంత్రం ఎక్కడికి వస్తూ ఉన్నాడండి? బేతనియాకు వస్తూ ఉన్నాడు. బేతనియాకు ఎందుకు వస్తూ ఉన్నాడు? కారణం ఏంటి?
అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, పగలంతా యెరూషలేములో ఊరేగించబడ్డాడు, కానీ యెరూషలేములో ఆయనకు ఏం కావాలో, ఆయనకు ఏమి అక్కరో ఆయన గురించి ఆలోచన చేసిన వారు లేరు. విచారకరం, బాధాకరం. యెరూషలేము ఆయన కోరుకున్న పట్టణం, అది మహారాజు పట్టణం, అది దేవుని పట్టణం కదండి. యెరూషలేమును దేవుడు ప్రేమించాడు పిల్లారా. దేవుడు ప్రేమించిన పట్టణం, కోరుకున్న పట్టణం, మహారాజు పట్టణం. అయినా ఆయన కోరుకున్న ప్రేమించిన పట్టణములో ఆయనను గురించి ఆలోచన చేసిన వారు లేరు. ఆయన గురించి విచారణ చేసిన వారు లేరు. పగలంతా అలసిపోయాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏం తింటున్నాడో, ఏం చేస్తా ఉన్నాడో, ఏం త్రాగుతూ ఉన్నాడో ఆయన గురించి ఆలోచన చేసిన వారు లేరు. సాయంకాలం అయిపోయేటప్పటికి ప్రభువారు వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను అని ఉంది. బేతనియాలో బస ఏర్పాటు చేసేటువంటి కుటుంబం ఉంది. బేతనియాలో ఆయన గురించి ఆలోచన చేసేవారు ఉన్నారు. బేతనియాలో ఆయనను ప్రేమించేవారు ఉన్నారు కదండి. కనుక ఎక్కడికి వెళ్ళినా దాదాపు ఎక్కువగా బేతనియాకు వెళ్ళేవాడు. ప్రేమతో వారు సాధారణంగా ఆహ్వానించేవారు, పరిచర్య చేసేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు, స్నానానికి నీరు పెట్టేవారు, విశ్రాంతి తీసుకోవడానికి సహకరించేవారు. ప్రభువారికి మార్తా మరియా లాజరు కుటుంబానికి ఎంత దగ్గరి సంబంధం ఉందో మనము గమనించాలండి. చూసారా? మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. ప్రభువారు ఒక్కరు మాత్రమే కాదు, ఆయన తన శిష్యులతో కూడా, శిష్యులు 12 మంది, ప్రభువారు 13 మంది. ఆయన బేతనియాకు వచ్చేవాడు. ఈనాడు ఈ రీతిగా దేవుని సేవకులను ప్రేమించే కుటుంబాలు మనకు మనముగా ఆలోచన చేద్దాం. వారి గురించినటువంటి ఆలోచన సేవలో ముందుకు సాగుతూ ఉండగా ప్రమాదకరమైనటువంటి దినాల్లో కుటుంబాలను విడిచిపెట్టి, భార్యా పిల్లలను విడిచిపెట్టి, ఆరోగ్యాలు సైతం లెక్క చేయకుండా దేవుని పరిచయంలో ముందుకు సాగుతున్నటువంటి దేవుని సేవకుల గురించి ఆలోచిస్తూ ఉన్నామా? కొందరు ఉన్నారులేండి, మంచిదే. అట్టి వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. మనకు మనముగా ఆలోచన చేయవలసిన అవసరత ఉన్నది. పిల్లరా, దేవుని సేవకులు తమ కుటుంబము కంటే కూడా ఎక్కువగా సంఘములో ఉన్న వారి కొరకు ఆలోచిస్తూ ఉంటారు. ఏ ఒక్కరు ఆదివారం నాడు ప్రార్థన రాకపోయినా వారు తపన పడేవారు. ఆ కుటుంబాల్లో ఏ చిన్న ఇబ్బంది కలిగినా తన కుటుంబం కంటే కూడా ఎక్కువగా ప్రయాసపడేవారు, ప్రార్థించేవారు. ఆ రీతిగా ఉండేటువంటి వారు సేవకులు.
అలాంటి సేవకులను ఎప్పుడైనా వారి గురించి ఆలోచించేటువంటి ఒక మంచి లక్షణం కలిగి ఉన్నామా? ఈ బేతనియా కుటుంబం వలె మన కుటుంబం ఉండునుగాక. ఈ దినాల్లో బయటికి సేవకు వెళితే ఎప్పుడు వస్తారో లేదో తెలియదు, ఎంత ప్రమాదకరమైనటువంటి దినాల్లో సేవ అంటే బ్రతకటానికి వచ్చేవారు కాదండి, బ్రతుకు తెరువు కొరకు వచ్చేవారు కాదండి, బ్రతుకును త్యజించి వచ్చేవారు. దొంగ సేవకులు కూడా ఉన్నారులేండి, బ్రతుకు తెరువుకు కోసం వచ్చేవారు. కనుక ఈ విషయాలు మనం గమనించాలి. ప్రయాసపడుతున్నటువంటి సేవకులను గమనించాలి, సహకరించాలి, ఆదరించాలి. వారి కుటుంబాల అవసరతల కొరకై, పిల్లల చదువుల కొరకై, ఆరోగ్యాల కొరకై మన వంతుగా మనము సహకరించే వారిగా ఉండాలి. ఈ కుటుంబానికి ప్రభువారికి ఉన్నటువంటి మంచి సంబంధం ఏంటంటే, ప్రభువారికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, లేదా బస ఏర్పాటు చేసే కుటుంబం, విశ్రాంతి కలిగించే కుటుంబం. ప్రభువుకు ఈ కుటుంబానికి ఇంత అవినాభావ సంబంధం కలిగి ఉండగా రావచ్చా జ్వరము, మరణకరమైన రోగము? రెండవది గమనించండి. 5వ వచనం యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను. ఇక్కడ ప్రభు ద్వారా ప్రేమించబడిన కుటుంబం. రెండవదిగా ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం, పరిచర్య చేసిన కుటుంబం. రెండవదిగా ప్రభువును ప్రేమించిన కుటుంబం. ఇక్కడ ప్రభు ద్వారా ప్రేమించబడిన కుటుంబం. వారి ప్రేమ పరిచర్యలో బాధపడేవారు కాదు, విసుగు చెందేవారు కాదు. ఒకవేళ బాధతో విసుగుతో వారు పరిచర్య చేసిన, ఆతిథ్యం ఇచ్చిన, అది ప్రభు వారికి అర్థమయ్యేది. అలాంటి వారి దగ్గరికి ఆయన వెళ్ళేవాడు కాదు. ప్రేమతో చేర్చుకొని ఆదరించి సహకరించే కుటుంబం పిల్లారా. రెండవదిగా ప్రభు ద్వారా ప్రేమించబడిన కుటుంబం. ప్రభు ద్వారా ప్రేమించబడాలంటే ప్రతి విషయంలో ప్రభు చిత్తానుసారంగా వారు నడిచేవారు కదండి. దేవుని కట్టడలకు మనము పరిపూర్ణంగా లోబడి మన కుటుంబ వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో మనం కొనసాగే వారంగా ఉండాలి. ఈ కుటుంబం అలాంటి కుటుంబమే. ప్రతి విషయంలో దైవ క్రమానికి లోబడేవారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు. అప్పుడు కొత్త నిబంధన లేదు. కనుక నీతి న్యాయములు అనుసరించి నడిచే కుటుంబం, ప్రభువు మెచ్చదగిన కుటుంబం, ప్రభు యొక్క ప్రేమను రుచి చూసిన కుటుంబం. అలాగైతే మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ప్రతి విషయంలో, ఇంటాన కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, సంఘంలో కానివ్వండి, ఎలా ఉంది మన భక్తి జీవితం? ప్రభు మెచ్చదగిన భక్తి జీవితమా? ప్రభు ప్రేమించదగిన జీవితమా? ఆలోచన చేయవలసినటువంటి స్థితి మనకు ఎంతైనా ఉంది కదండి. ఆలోచించాలి. సంఘంలో మన పాత్ర ఏంటి? సంఘంలో ఏదైనా గలిబిలికి మనం కారణమవుతున్నామా? కుటుంబ వ్యవస్థలో ఎలా ఉన్నాం? బయట సమాజంలో ఎలా ఉన్నాం? పిల్లరా, ఈ విషయాలన్నీ కూడా మనము జాగ్రత్తగా కలిగి అనుసరించే వారంగా ఉండాలి. ఎక్కడ ఉన్నా, యోసేపు ఐగుప్తులో ఉన్న దైవ భయము కలిగిన వాడు. మరి నీవు నేను ఈ దైవ భయం కలిగి ఉండేటువంటి ఈ భక్తి జీవితం కలిగి ఉన్నామా? పై భక్తి కలిగి ఉన్నామా? మనం బేరీజు వేసుకోవాలి. చివరి దినాలు మన భక్తిలో రూపాంతరపరచబడాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అప్పుడే పరిపూర్ణంగా ప్రభు ద్వారా ప్రేమించబడతాం.
ప్రభు ద్వారా ప్రేమించబడిన కుటుంబం. అంటా ఉన్నాడు, ఆ యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించను అని చూస్తూ ఉన్నాం. ప్రభు ద్వారా ప్రేమించబడే అర్హమైన పాత్రగా మనము మన కుటుంబాలు ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. సాగిపోదాం. మూడవది గమనించండి. మూడవది 11వ వచనాన్ని చదువుకుందాం. 11. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, అతని మేలుకొలపై వెళుతున్నానని వారితో చెప్పగా. ఇక్కడ ఏమంటా ఉన్నాడు ప్రభువారు? మూడవదిగా మన స్నేహితుడైన లాజరు కదండి. ఆ కుటుంబానికి ప్రభువారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువారికి, ఆయన శిష్య బృందానికి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం, ప్రభు ద్వారా ప్రేమించబడిన కుటుంబం, ప్రభు యొక్క ప్రేమ తాకిడిని అనుభవించిన కుటుంబం. మూడవది మన స్నేహితుడు లేక నా స్నేహితుడు అనిపించుకున్న అర్హమైన కుటుంబం, అర్హుడైన లాజరు, యోగ్యుడైన లాజరు. ఎలాగైతే పిల్లరా, ఆయన అబ్రహాముని గురించి ఏమంటా ఉన్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము అంటా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తితో స్నేహ బాంధవ్యాలు కలిగి ఉండాలంటే వారి ఇరువురు హృదయాలు ఒక్కటై ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అలాగైతేనే వారు స్నేహితులుగా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కొంత వ్యత్యాసం వచ్చినా, తేడా వచ్చినా ఏం జరుగుద్ది? వేరైపోతారు. ఆ స్నేహం అనేది చెడిపోద్ది. చెడిపోవడం మాత్రమే కాకుండా వారి మధ్య చాలా దూరం, ఎడబాటు, క్రోధం, కక్ష, ద్వేషం ఎన్నో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగైతే అబ్రహాం జీవితం ఎలాంటిదండి? నా స్నేహితుడైనటువంటి అబ్రహాం అంటా ఉన్నాడు. దేవుని హృదయం, అబ్రహాము హృదయం కదండి. దావీదు హృదయం, దేవుని హృదయం ఎంతగా పెనవేసుకొని పోయాయో. నా స్నేహితుడు, నా స్నేహితుడు. అది ఎంత గొప్ప ధన్యత అండి. ఈ లాజరును కూడా ఏమంటా ఉన్నాడు? మన స్నేహితుడైన లాజరు, మన స్నేహితుడైన లాజరు. అలాగైతే ఈ లాజరులో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి. నా స్నేహితుడు అనిపించుకునేటువంటి ఒక మంచి లక్షణం కలిగిన వాడు. ఈ గొప్ప ధన్యత ఒక లాజరుకు మాత్రమే కాదు, ఒక అబ్రహాముకు మాత్రమే కాదు, ఈ స్నేహితుడిగా ఉండేటువంటి అవకాశం నీకు, నాకు, ప్రతి ఒక్కరికి ఉండేటువంటి అవకాశం ఉందండి. ఎలాగా? రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 14. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవుని యొక్క కట్టడాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క నియమాలు మనం పాటిస్తే మనం ఈ లోక సంబంధంగా అజ్ఞానులమే కావచ్చు, బలహీనులమే కావచ్చు, పేదవారమే కావచ్చు, ఎవరమైనా కావచ్చు. ఎప్పుడైతే దేవుని యొక్క మనకు ఆజ్ఞాపించినటువంటి ఆ కట్టడలు మనము అనుసరించి నడిస్తే నీ దరిద్రతను కూడా చూడకుండా ఆయన నిన్ను స్నేహితునిగా హెచ్చించేవాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత. ఏ యోగ్యత లేని మనలను కూడా ఆ ప్రభువారు స్నేహితులుగా ఉండటానికే ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? మనతో స్నేహం చేయడం ఆయనకి ఇష్టం. మొట్టమొదటి మానవుని నిర్మించినప్పుడు ప్రతి దినం చల్లబూట వచ్చి ఆదాముతో, అవ్వతో స్నేహితులతో కొంత సమయాన్ని గడిపేవాడు. మనం కూడా మన స్నేహితులతో సమయాన్ని స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. అలాగైతే మనలను తన స్నేహితులుగా చేసుకోవటానికై ఆయన ఎంత ఇష్టపడుతూ ఉన్నాడో మనం ఆలోచన చేయాలి. గమనించండి,
ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం, ప్రేమించిన కుటుంబం, ప్రేమించబడిన కుటుంబం, నా స్నేహితుడు అనిపించుకున్నటువంటి కుటుంబం. రావచ్చా రోగం? రావచ్చా రోగం? కదండి. రైట్, గమనిద్దాం. కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్షమించాలి 2వ అధ్యాయం 24 నుండి చదువుకుందాం. 24 నుండి. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముతున్నాను. మరియు నా సహోదరుడు, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటున్నాయి. అతడు రోగి అయినని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులను అపేక్ష గలవాడై విచారపడుతూ ఉండెను. నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతన్ని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖం కలుగు ఉండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతన్ని శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తమై చావునకు సిద్ధమై ఉండను గనుక పూర్ణానందముతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. పౌలు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి పౌలుకు ఈ ఫిలిప్పీ సంఘస్థులు మాటికి సహకరించేవారు కదండి. మాటికి సహకరించేవారు. ఒక మాట అంటా ఉన్నాడు, ఫిలిప్పీ సంఘంలో ఉన్న పరిశుద్ధులతో ఒక మాట అంటా ఉన్నాడు. గమనించండి. 4వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాలో ఉండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలైనగా దెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకై సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి రాగు చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెబుతూ ఉన్నాను. ఈ ఫిలిప్పీ సంఘస్థులు మాటికి పౌలును జ్ఞాపకం చేసుకునేవారు. ఆయనకు మాటికి సహకరించేవారు. ఈ క్రమంలో ఎపఫ్రోదితు మార్గ మధ్యంలో రోగి అయ్యాడు పిల్లరా. అయినా కూడా తన ప్రాణమును కూడా లక్ష్య పెట్టకుండా తన మీద ఉంచినటువంటి బాధ్యతను నెరవేర్చి వస్తూ ఉండగా పౌలు అతని కొరకు సిఫారసు చేస్తూ ఉన్నాడు. దేవుని సేవలో ముందుకు సాగుతూ ఉండగా చావునకు కారణమయ్యేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎపఫ్రోదితుకు వచ్చింది. రావచ్చా? దేవుని సేవ చేస్తూ ఉన్నాడు కదా, పరిచయంలో ముందుకు సాగుతూ ఉన్నాడు కదండి. అలాగైతే మనం గమనిస్తూ ఉన్నాం మనము ఏమొచ్చినా, ఏ రోగం వచ్చినా మనం ఏం చేయాలో, రోగాలు వస్తాయా రావా అన్నటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కదా. మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట కూడా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19-20 చదువుకుందాం. క్రిస్టకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయాను. ట్రోఫిము రోగి అయినందున అతని మిలోతులో విడిచి వచ్చి తిని. సేవలో కొనసాగుతూ ఉండగా రోగాలు, రుగ్మతలు, బలహీనతలు, మరణాలు ఈ సేవలో కొనసాగుతుండగా హతసాక్షి అవుతున్న వారు ఎంతమంది లేదు పిల్లారా? ఎంతమంది లేరు హతసాక్షి అవుతున్నటువంటి వారు
కదా. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎరస్తు దేవుని సేవకుడైన పౌలుకు సహకరిస్తూ సాగుతూ ఉన్నవాడు. పౌలు సువార్త పరిస్థితిలో సాగుతూ ఉండగా ఆయనకు సహకరించేవారుగా తిమోతి ఉన్నాడు, పిల్లరా ఎరస్తు ఉన్నాడు, తీతు ఉన్నాడు, ఈ రీతిగా కొందరు ఉన్నారు. ఈ క్రమంలో సువార్త పరిచర్యల క్రమంలో వారు రకరకాల బలహీనతలకు గురి అవుతూ ఉన్నారు, రుగ్మతలకు గురి అవుతూ ఉన్నారు కదండి. అలాగైతే ఈ బలహీనతలు, ఈ శోధనలు, ఈ సమస్యలు అనేది మనల్ని కాచుకొని ఉంటాయి, మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. కనుక మనము వీటిని లెక్క చేయకుండా ప్రభువుకు అప్పగించి ప్రాణం ఉన్నంత వరకు మనం ఈ పరిచర్యలో ముందుకు సాగే వారంగా ఉండాలి. తిమోతి కూడా ఆయనకు ఒక జబ్బు ఉంది. ఏ జబ్బు అండి? కడుపు జబ్బు. మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడగలం ఆ మాటలన్నీ. పౌలు ఉత్తరం రాస్తే ఏమంటా ఉన్నాడు, తిమోతి ఇక మీదట నువ్వు నీళ్ళే త్రాగవద్దు, నీ కడుపు జబ్బు నిమిత్తమై తరచుగా వచ్చు బలహీనత కొరకై నీవు కొంచెం ద్రాక్ష రసము పుచ్చుకో కదండి. కొంచెం ద్రాక్ష రసము పుచ్చుకొని పౌలు గారు సిఫారసు చేస్తూ ఉన్నాడు. ద్రాక్ష రసం అంటే వైనే. వైన్ అంటే విచ్చలవిడిగా తాగమని కాదు, పాపమే అది. అవసరాన్ని బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో వారి సలహా మేరకు మనము ముందుకు సాగడం మనకెంతైనా మంచిది పిల్లారా. మరొక మాట కూడా చూద్దాం. ఇలాగ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మరొక మాట జ్ఞాపకం చేసుకొని మనము ముందుకు సాగుదాం. పౌలు తిమోతిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో పిల్లారా 7వ వచనాన్ని చదువుకుందాం. 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పెను. సరే, పౌలు కూడా జబ్బుంది. మహా కొత్త నిబంధనలో పౌలు లాంటి గొప్ప దేవుని సేవకుడు మరొకరు లేరండి. దేవుని సేవలో క్రొత్త నిబంధనలో ఎక్కువగా విరివిగా వాడబడినటువంటి వ్యక్తి అందరికంటే కూడా పౌలు. ఈ పౌలు కూడా బలహీనత, లోపాలు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి. లోపాలు అంటే అవిధేయతని కాదు, శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ఉన్నాయి. బైబిల్ పండితులు ఏమంటా ఉన్నారంటే ఆయనకు కళ్ళ జబ్బు ఉంది అంటూ ఉంటారు. సరే, ఏది ఏమైనా పౌలు యొక్క నడికట్టు తగిలిన వారందరూ స్వస్థపరచబడ్డారు. పౌలు దగ్గరికి వచ్చిన ప్రతి వారు స్వస్థపరచబడ్డారు. కానీ పౌలుకు స్వస్థత లేదు. ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం. అనేక సందర్భాల్లో సేవకులంగా పెద్దలంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని కృపలో వారికి స్వస్థత కలుగుతుంది. కానీ మనలో ఎన్ని జబ్బులు లేవు, ఎన్ని రుగ్మతులు లేవు, బీపీ, థైరాయిడ్, షుగరు, రకరకాల కదా. ఆయన నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. మనందరికి కూడా నీ కృప నాకు చాలు, నీ కృప నాకు చాలు. నిజంగా ఇంతకు మించినటువంటి వాగ్దానం అవసరమా? జబ్బులున్నా, ఇంకా ఏదైనా, ఏ ప్రాణాంతకమైన, ఆర్థిక సంబంధమైన, పిల్లల చదువులైనా, వివాహాలైనా, ఏవైనా కూడా ప్రభు అంటా ఉన్నాడు, నా కృప. ఇక్కడ మరి ప్రార్థన చేశాడు పౌలు గారు, నా కృప నీకు. కనుక పిల్లరా, చివరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగించడానికి ఇష్టపడుతున్నాను. గమనించండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, క్షమించాలి, యాకోబు రాసిన పత్రిక
యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 చదువుకుందాం. 14. మీరు ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయగలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. సంఘములో ఎవరికైనా రోగాలు వచ్చినా ఏం చేయాలట? సంఘ పెద్దల దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. వారు నూనె రాసి ప్రార్థన చేయాలి. ప్రభు ఇచ్చినటువంటి సంఘ బాధ్యత అది. అలా కాకుండా ఎక్కడికక్కడికో వెళ్ళటం, ఎవరికెవరికో ప్రార్థన ఎవరికెవరికో చెప్పటం, ఇది సరి అయిన వాక్య క్రమము కాదు అని మనం గుర్తెరగాలి. బయట వారు అక్కర్లేదు, మన విశ్వాసం చాలు, మన ప్రార్థన చాలు, మన సంఘ ప్రార్థన చాలు, మన సంఘ పెద్దల ప్రార్థన చాలు, లేకపోతే నా కృప నీకు చాలు అన్న మాట చాలు పిల్లరా. అలాగైతే నేను ముగించబోతూ ఉన్నాను. ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం, ప్రభువును ఆహారం బస ఏర్పాటు చేసిన కుటుంబం, విశ్రాంతి కల్పించిన కుటుంబం, ప్రభువును ప్రేమించిన కుటుంబం, ప్రభు ద్వారా ప్రేమించబడిన కుటుంబం, నా స్నేహితుడు అనిపించుకున్నటువంటి వ్యక్తి మరణించాడు. కనుక మనం దేనికైనా సిద్ధపడి ప్రభువుకు అప్పగించి నీ కృప నాకు చాలు అని ఆయన కృపకు అప్పగించుకొని ముందుకు సాగాలని ప్రేమతో చిన్న సందేశాన్ని వినిపిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ గారికి, ఈ కార్యక్రమం నడిపిస్తున్న అధ్యక్షుల వారికి, ప్రార్థన చేసి పాట పాడి తిరిగి ప్రార్థన చేసి సహకరించిన సహోదరులకు, చేరవచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రేపు వందనాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అన్న వందనాలు అన్న. వందనాలు. మరి చక్కటి వర్తమానం. లాజర్ని మన మధ్యకు తీసుకొని వచ్చి, ఆ కుటుంబాన్ని మన మధ్యకు తీసుకొని వచ్చి, కొత్త కోణంలో రోగం వచ్చినప్పుడు ఏం చేయాలా, ఎవరిని సంప్రదించాలా, ఎవరు ప్రార్థన కోరాలా అని చక్కటి వర్తమానం అందించిన ఆశీర్వాదం అన్నకు మరి మా యొక్క జూమ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలు తెలియజేస్తున్నానా. వందనాలు. పి ప్రసాదరావు, కళ్యాణదుర్గం అనుకుంటా, ప్రసాదరావు గారు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. చక్కటి 11వ అధ్యాయం వాక్య సందేశాన్ని అందించిన అన్నగారికి ప్రేమ వందనాలు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రములు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకొని 2025వ సంవత్సరంలో నడిపిస్తూ నెలలు మారుతున్నాయి, దినాలు మారుతున్నాయి, వారాలు మారుతున్నాయి. మార్పు లేని దేవుడిగా, మారని దేవుడిగా, మాకు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న ప్రభువుగా మీరున్నందుకై స్తోత్రములు మా ప్రభువా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రం. మా జీవితాల్లో 121 రోజులు కనికరించినారు. 122వ రోజులో ఈ 5వ నెల 1వ తారీఖు మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. అంతకంటే గొప్పగా మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ప్రభు వారి కలవరి శిలువ రక్తము ద్వారా, మరణ పునరుత్థానాల ద్వారా మాకు రక్షణ విమోచన ఇచ్చినారు. మీకు స్తోత్రం. క్రీస్తు యేసు ప్రభు ద్వారా పరలోకానికి వారసులుగా చేశారు. తండ్రైన దేవునికి కుమారులు కుమార్తెలుగా అప్పగించారు. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ ఆనందాన్ని బట్టి స్తోత్రం. మీరు సజీవులు, మమ్మల్ని సజీవులుగా ఉంచినారు. స్తోత్రం. మా ప్రియులు, మీ దాసులు ఆదినారాయణను వాగుగారు, విక్టోరియా పిల్లలను బట్టి స్తోత్రం. గత రోజుల్లో కొంత మా ప్రభు నా పరిస్థితి సరిగ్గా మీరు కనికరించిన ఆ భుజము భాగమే, స్విచర్స్ అవన్నీ చక్కగా సహాయం చేసి మీ దీనురాలి పట్ల దయ చూపించి త్వరగా స్వస్థత పొంది క్షేమం పొంది తన ముందు మాదిరే తన పనులు తను చేసుకోవడానికి అన్ని విధాలుగా చేయి భాగమును భుజం భాగం ముట్టండి. మీ దాసులు నెమ్మదిపరిచారు. కొంత ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు, మీరే సహాయం చేశారు. అన్ని విధాలుగా చేసిన మేలు స్తుతిస్తున్నాం. మీ పక్షానుగా ఉదయ కాలంలో ఆశీర్వాదమనను మీరు బలపరిచి చక్కటి లేఖన భాగాలు అందించినారు. వారి సంఘాన్ని, సేవను, వారి కుటుంబాన్ని దీవించండి.
జూములో ఉన్న ప్రియులందరినీ బలపరచండి. మా దేశం చుట్టూ కంచి వేయండి. ఈ 30 రోజులు మా ప్రభువా, మమ్మల్ని నెల 31 రోజులు మీరు కనికరించమని సహాయము చేస్తున్న ప్రతి మేలు స్తుతిస్తూ మాతో ఉండమని త్వరగా వస్తున్న క్రీస్తు యేసు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ప్రసాదరావు బ్రదర్కు వందనాలు. మరి ఈ కార్యక్రమం, ఈ దినం జూమ్ కార్యక్రమంలో సహకరించిన ప్రియులందరికీ ప్రారంభ ప్రార్థన, పాట, వాక్యం కొరకు ప్రార్థన, వాక్యం అందించిన దేవుని సేవకులకి, చివరి ప్రార్థన చేసిన వారికి, చేరువచ్చిన ప్రియులందరికీ పేరు పేరున ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్నబాస్ కప్పు చెప్తున్నా. ఏమైనా ప్రకటనలు ఉంటే ప్రకటిస్తాను.